పెట్టి ఎంతవరకు దిగా పెట్టి బాబోయ్. నేను మీ కాకినాడ ఈరోజు ఒక డిఫరెంట్ డే ప్రాంక్ చేస్తాం. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఓడి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంట్లేదు మాట. ఏంటి ఏం చేయాలో అర్థం కావట్లే. ఏంటి తెలీదా మీకు? మాతో మాట ఎలా ఆడ్డాడు చెప్పు ఉదయ్. మాకు ఏంట్రా మా చెల్లిని 2 నెలల నుంచి వెనకాల పడుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాం మేము. అయితే లేదండి పడినండి అని చెప్పేసి అన్నారు. రీసెంట్గా కూడా మొన్న 2 రోజుల కిందట కాలేజ్ దగ్గర కొంచెం నువ్వు నాతో మాట్లాడాలి లేదని చెప్పేసి ఆప్ చేశాడంట. అలా అంటే నాకు అమ్మాయి అంటే ఇష్టం అని చెప్తున్నాడంట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? ఏం మాటలు ఇలా కష్టం మాట్లాడుకోవాలా? ఏం మాట్లాడుతావు? ఏం మాట్లాడుతావు? ఏంటి తెలుసు మాకు తెలుసా? మా మీద పెడుతున్నాను ఏంటంటే మా ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు. మా అమ్మగారు నాకు ఫుల్ సపోర్ట్. ఏమనరు, పెళ్లి చేస్తారు అన్నాడు. చేసుకుంటాం కదా మా నాన్నగారికి మా అమ్మగారికి చెప్పే చేసుకుంటానండి మీ చెల్లిని ఇవ్వండి అని అడుగుతున్నాడు. మా వాళ్ళు ఒప్పుకోరండి. మా వాళ్ళు ఒప్పుకునేలా ఉంటే ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం ఏదో చేస్తాం. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయికి కూడా ఇష్టం లేదు. మీ ఊడు అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఏమాత్రం మా పెద్దోళ్ళు చూసారనుకో నేను చెప్పలేము. అప్పుడే 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చామండి. నేనే ఉన్నాను, నేనే ఇచ్చాను చాలాసార్లు చెప్పాను. ఏం ఉదయం చెప్పలేదా నీకు? అరే ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. సాయంత్రం అవ్వదు కాలేజ్ దగ్గరికి వచ్చి ఆ పిల్లని ఏడిపించడం. అరే నేను లవ్ చేస్తుందా? మరి అప్పుడు డైరెక్ట్గా నువ్వు ఇంటికి వచ్చేసి అడిగేచ్చు కదా. లక్కన అడుగు, మరి దగ్గరే ఉంది కదా లక్కన అడుగు. ఒప్పుకోరు కదండి, ఒప్పుకోరు కదా, మా ఇంట్లో ఒప్పుకోరండి. మంచి పద్ధత ఇది. సరే కూర్చోండి, కూర్చోండి పర్లేదు. మా కాలు ఇరిగిపోయినట్టు ఎలాంటివి చూసాను కానీ నేను ఎప్పుడు ఎలాంటివి పడలేదు. ఈ కూలి చేసుకుని బతుకు ఏటేడు అద్దిల్లు. ఒకసారి చెప్పండి ఏమంటావు? మళ్ళీ నువ్వు మీ నాన్నగారితో మాకు హామీ ఇచ్చి నువ్వు మా పిల్లవాళ్ళు చూడని చెప్తే గనక మేము వెళ్ళిపోతాం. లేదంటే లేదా ధైర్యంగా వచ్చి మీ డాడీని తీసుకుని ఇంటికి వస్తారా? పెళ్లి చేసుకుంటాను. ఏంటి ఏమన్నా కూరగాయలు అనుకుంటావా? ఏమన్నా ఇవి అనుకుంటావా? పెళ్లి చేసుకుని వెనకాల ఏమన్నా దమ్ము ఎలా పెంచేస్తావు? ఏంటి పిల్ల రాగానే పిల్ల కూర్చొని పెంచాలా? ఇలా ఊరి మీద తిరిగేసి అలా అంటే ఏమంటున్నాడంటే నాకు జాబ్ ఉంది కదా చేసుకుంటామా, ఏదో రూపాయి జాబ్ ఇది జాబ్తో పెంచేస్తాం. చేసుకుంటాం ఏదో ఏం చేసుకోవడానికి ఏమి మేము ఒప్పుకోము. పెట్టి ఎంతవరకు దిగా పెట్టి బాబోయ్. ఎవరింట్లో మేము ఒప్పుకోము అదే. ఇంట్లో వాళ్ళే కదా. మేము ఒప్పుకోము. మమ్మల్ని కాదే నువ్వు చేసుకుంటావా? చేసుకుంటాం. దేనికి చేసుకుంటాం? నీకు కన్న వాళ్ళం మేము లేవా? అడుగు నువ్వు వచ్చే అంత పెద్దడు అయిపోయేవి. మా ఊళ్ళకి మీ అమ్మని మీ డాడీని తీసుకుని వస్తావు అయితే వీళ్ళ ఇంటికి వస్తారండి? మా ఊళ్ళో రావండి మేము ఇలాంటి పిల్లడి గురించి.
అంటే నీ మీద వీళ్ళకే నమ్మకం లేనంటే అమ్మాయికి ఎలా ఉంటుంది నమ్మకం? ఈ రోజు సెలవు కాబట్టి ఏజ్ అనేది రావాలి కదా వాళ్ళకి రావాలి కదా. మేము అలా ఒప్పేసుకుంటాం. మరి అడగండి. ఈ రోజు సెలవు అండి, రేపు సెలవు. ఎల్లుండి మళ్ళీ కాలేజ్కి అదే టయానికి వస్తారు. ఎవరన్నా మా నాన్నగారు కానీ మా పెద్దనాన్న అంటే మీ ఓడిని మళ్ళీ వచ్చాడంటే ఈసారి గట్టిగా కొడతారండి, కొట్టడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు కదా. మరి అందుకే ఒకసారి నేనే తీసుకొచ్చాను. తెలిసి వచ్చి మాట్లాడాం. మీకు తెలీదు వాళ్ళ ఇంట్లో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అడిగాను నేను. అడిగిన తర్వాత మీ ఇల్లు వాళ్ళే చెప్పారు, మేము వెతుక్కుంటూ వచ్చాము. అది ఇప్పుడు పరిస్థితి మీరు చెప్తే అబ్బాయికి ఏంటనేది అటు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, మీరేమో నమ్మకం లేదంటున్నారు. ఎలా మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎలాగనేది మీరే చెప్పండి. చెప్పి మాట్లాడవుదా ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం? నువ్వు తీసుకొని వస్తావు, అయితే నీ డాడీని తీసుకొని వస్తావా? ఏంటి మాట్లాడతావురా? ఊరల్లో అప్పులు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మీ ఓడి ఏం చేసినా సరే మీరు ఓకే వాళ్ళ వెనకాల ఉంటానంటే ఆ పద్ధతి వేరండి. ఇప్పుడు మా ఓడి వెనకాల నేను ఉండను, మా ఓడు ఇంకా ఎదగలేదు, మా ఓడిని నేను మార్చుకుంటానంటే అది వేరండి. మీరు వచ్చి మాట్లాడతారా లేదంటే ఇక్కడితో మీ ఓడిని కంట్రోల్ చేసుకుంటారా అనే దానికి అడగడానికి వచ్చాం మేము. చెప్పమ్మా. ఏముంది, నువ్వు కానీ ఇప్పుడు మీ నాన్నగారు చెప్పిన ప్రకారం నువ్వు మా చెల్లిని చూసినా ఏం చేసినా అసలు ఊరుకొని చెప్తున్నా. ఆ దరిదాపుల్లోకి వచ్చిన లేదంటే తీసుకొని రండి, రేపు రండి, సోమవారం కదా మంచి రోజే రండి, మాట్లాడండి వాళ్ళు పెద్దోళ్ళతోటి, వాళ్ళు ఏదో చెప్తారు. బాబు మాకు ఎలా ఇంటి వంటలేని ఇది చేస్తున్నాడు మాకు. ఏం అడుగుతావురా? నీకు వెనకాల ముందు ఏమన్నదే చేసుకోను కదా, టైం ఉంది కదా అప్పుడు దాకా. నీకు జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటావా? జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తారు. మేము బాధ్యతలు మరి. అమ్మాయి ఏమంటున్నాడంటే రేపు వచ్చి అడగండి, అప్పుడు నేను నా జాబ్ వచ్చి ఆమె జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటాం. కామెడీ వీడియో అండి ఇది. అంటే మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. జీవితంలో మాత్రం జరిగినా సరే మేము మాత్రం చాలా బాధపడతాం. ఇంట్రెస్ట్ కనుక ఆడేదైనా సరే లైఫ్ లో దేవుడికి డాడీతో ఒక మాట కూడా అంటే నేను తిడతాను కానీ